వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఈ రోజు విషయం ఏంటంటే, ఇంట్లో వాళ్ళు అయితే ఎవరు లేరు, తాళం మన దగ్గర ఉందని చెప్పి తాళం మనకైతే అప్పచెప్పేసి వాళ్ళందరూ అయితే బయటకి అయితే వెళ్ళిపోయి ఉన్నారు. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నా? బయటకి అయితే వెళ్ళిపోయి ఉన్నారు. ఈ గ్యాప్ లో కదా ఇల్లు కొత్తగా షిఫ్ట్ అయ్యని చెప్పాను కదా, ఇల్లు అక్కడికైతే వచ్చేసాను. అది మీకు చూపిద్దామని చెప్పి ఇద్దండి, కీస్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇల్లు ఎలా ఉందో ఒకసారి కింద అయితే కామెంట్ చేయండి. మనం ఇప్పుడు ఇంటి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. వచ్చేయండి, లోపలికి అయితే వచ్చేసాము. ఇదే మా ఇల్లు. ఇంట్లో సామాన్లు మాత్రం ఇన్ని ఉన్నాయి, ఇల్లు మాత్రం ఇంత పెద్దది. ఏదో మాటలకి ఏం తక్కువ లేదు కానీ ఇంకా ఏదో వస్తువు, నేను ఏదో తొందరగా జాబ్ గా చేసి ఏదో వస్తువు తెచ్చిపెట్టుకుంటూ ఉంటాను. రీసెంట్ గానే చేంజ్ అయ్యాము. ఇంకా చాలా వస్తువులు అయితే తెచ్చిపెట్టాలి ఇంట్లో. చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉంది. ఇంకా అందరికి ఇష్టమైన, అందరికి ముఖ్యమైన కిచెన్ గార్డ్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం మన వీడియోని. వచ్చేయండి. ఇంకా కిచెన్ రూమ్ కి వస్తే ఇదే కిచెన్ రూమ్. మనకేం పెద్దగా లేదు, కాకపోతే మా ఉండే 5 మెంబర్స్ కి ఈ కిచెన్ రూమ్ అయితే సరిపోతుంది. మా మమ్మీ కుకింగ్ అయితే చాలా బాగా అయితే చేస్తుంది. మీకు కూడా కంపల్సరీ వండి తినిపిస్తాను. మీరు రిచ్ కిడ్ కదా. ఇంక ఇదే మా కిచెన్ ఏరియా. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి నేను ఒక్కనే గాలో ఇంట్లో. నేను తప్ప ఇంక అందరూ ఏదో పనులు చేసేవాళ్ళే. ఏదో వెళ్తున్నారని చెప్పి చూడండి ఏమేమి వండేసి పెట్టి వెళ్ళిపోయారు. దాపుదా ఇందో చూడండి ఏమేమి వండి పెట్టారు. బగారా రైస్ అంట, చికెన్ అంట, అన్ని ఏదైతే అదే అన్ని వండి పెట్టేసి అయితే వెళ్ళిపోయారు. నాకు ముఖ్యంగా ఏదో ఈ పని అయితే అప్పచెప్పారు. వాటర్ అంతా దీన్ని ఫిల్ చేసి పెట్టమన్నారు. ఖతం. ఇలాంటి పనులన్నీ చెప్తా ఉంటారు. ఇంకా ముఖ్యంగా మీకు చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి ఒక ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది కిచెన్ రూమ్ లో. అదేంటంటే ట్రాన్ చూపించేస్తా. మమ్మీ దాచుకునే డబ్బులు ఎప్పుడో ఒకటి ఖర్చులు లేనప్పుడు ఇక్కడి నుంచి ఎత్తేస్తా ఉంటా. మీరు మాత్రం అలా చేయకండి, సరేనా? అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. ముందైతే ఈ పని అయితే కంప్లీట్ చేసేద్దాం. మళ్ళీ పొరపాటు వాళ్ళు కానీ వచ్చారనుకో నన్ను మింగేస్తారు వేసి. ఇంకేదన్నా ఇది చెప్పాలనిపిస్తుంది. నేను ఇంకా మా ఇంట్లో ఇంకెవరు లేరు, నాకైతే పని అప్పు చేసేసి వెళ్ళిపోయారు. టీవీ అయితే రీసెంట్ గా కొన్నాము. టీవీ కొని జస్ట్ 2 months అయితే అవుతుంది. అసలు ఇప్పుడు దాకా ఇలాంటి టీవీ మా ఇంట్లో కూడా లేదు. అసలు నాకు కానీ జాబ్ కానీ వస్తే తొందరగా ఆ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేస్తాను మా డాడీ కంపల్సరీగా. అదే ఇక్కడ చూడండి, ఇద్దరు గయ్యాళ్ళు ఉంటారు చూడండి. మనం చూడండి చిన్నప్పుడు ఎలా ఉన్నాం, వీళ్ళు వదిలేండి. మనం చూడండి ఎట్లున్నాం చిన్నప్పుడు. ఇంకా ఇంట్లో మొత్తానికి 2 bedrooms అయితే ఉన్నాయి. బెడ్రూమ్ చూపించేస్తారండి. ఇదే బెడ్రూమ్. ఇదంతా లేడీస్ది, కాబట్టి ఇదంతా తీమాకు, ఎందుకంటే మనకి వాళ్ళకి పడదు కాబట్టి. వాళ్ళని నా వీడియోలో రాణించుకోవాలని అనుకోవటం లేదు. ఉంది ఇది కన్నా ఇంకా చాలా బాగా అయితే ఉంటుంది. ఈ బెడ్రూమ్ విషయానికి వచ్చేస్తే ఇది మా పేరెంట్స్ ది. వచ్చేది చూపిస్తా ఏమేమి ఉన్నాయి లోపల. ఇదే మా పేరెంట్స్ బెడ్రూమ్ అయితే. ఇట్లా ఉందా, ఇక్కడి నుంచి అయితే బయట బాల్కనీ నేను చూస్తూ ఉన్నాను. వచ్చిన 2 days కి ఎవరైనా అమ్మాయిలు ఏమైనా ఉంటారేమో అని. ఏదో మాటలకి ఏం తక్కువ లేదు కానీ ఇది బాత్రూము. ఇంకా మీకు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే దీని గురించి అంటే మళ్ళీ గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఇంకా దీని గురించి మనకి సంబంధం లేదు, ఎందుకంటే మనకి వాళ్ళు పడదు కాబట్టి. ఇంకా నా బెడ్రూమ్ విషయానికి వస్తే ఇదంతా మన బెడ్రూమే. మనకంటూ సపరేట్ బెడ్రూమ్ అంటే ఏం లేదు. ఎందుకని చెప్తే మనం ఏడైనా ఉండగలం, అందుకని చెప్పి మనం ఎక్కడన్నా పడుకునేస్తాం. ఎక్కడ పడుకునేస్తా, ఇదో అక్కడ పడుకునేస్తా. ఇదైతే నా ఫేవరెట్ స్పాట్. ఛార్జింగ్ పెట్టుకొని ప్రశాంతంగా అయితే పడుకుంటూ ఉంటాను ప్రతిరోజు. అంటే మనకి వాళ్ళకి సంబంధం లేకుండా ఉంటుంది.
ఇది కూడా నాకు బెస్ట్ ఏరియా నిలబడడానికి, చాలా బాగా అయితే ఉంటుంది. ఇంకా ఇదే ఇంకేంటైతే చేయబోతున్నాను హోమ్ టూర్ ని. ఇంకా మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో కింద అయితే కామెంట్ చేసేయండి. ఇంకా మా హోమ్ టూర్ ని అయితే కంపల్సరీగా ఒకసారి అయితే చూడండి. ఎలా ఉంది గుడ్డ మా ఇల్లా? చాలా పెద్దగా ఉందన్నా. నేను ప్రేక్షకుడు. అరే నిన్ను అడిగింది పెద్దదా చిన్నదాని కదరా, బాగుందా బాలేదా అని. బాగుందన్నా. బాగుందా? నీకు నచ్చిందా? నచ్చిందన్నా. నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా వీడియోలో? లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలి. ఆ, మిస్టర్ మీరా సబ్స్క్రైబ్. ఆ.